సో ఎట్టకేలకు ఇందిరమ్మ ఇల్లుకు మోడల్ అయితే వచ్చేసింది. సో చూస్తున్నారు కదా! ఇది మనకి ఇందిరమ్మ ఇల్లు మోడల్ అనమాట. సో ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు అయితే నిర్మాణం అయితే చేయబోతుంది. మనకు మోడల్ అయితే ఇచ్చారన్నమాట. సో ఈ విధంగా మోడల్ అయితే ఉంటుంది. ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా నిర్మించడం అయితే జరుగుతుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇల్లు చొప్పున ఏటా 4,50,000 ఇల్లు నిర్మించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం అందరికీ తెలిసిందే. రాష్ట్ర రిజర్వ్ కోటా కింద మరో 33,500 గృహాలను కేటాయించింది. తొలి ఏడాది ఇళ్ల నిర్మాణం కోసం 7,740 కోట్లు వెచ్చించేందుకు నిర్ణయించింది. బడ్జెట్లో నిధులు కూడా కేటాయించడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ నిధులు అనేవి మనకి హడ్కో నిధులు అయితే ఉపయోగించబోతున్నారన్నమాట. 3,000 కోట్ల రుణం మంజూరుకు అంగీకారం కూడా తెలిపింది. తొలి దశలో 850 కోట్ల విడుదలకు నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది. సో దశల వారీగా రుణం ఇళ్ల నిర్మాణానికి దశల వారీగా రుణం ఇవ్వాలని హడ్కో నిర్ణయించింది. అధికారులు సుమారు 5,00,000 కోట్లు అంటే 5,000 కోట్ల రుణం కోసం అధికారులు ప్రతిపాదించారు. పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నట్లు మాత్రమే ప్రభుత్వం అయితే తెలిపింది. మరోవైపు లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవటం, మునుపటి ప్రభుత్వం పంపిన రుణ ప్రతిపాదనలు కూడా ఉండటంతో ప్రాథమికంగా 3,000 కోట్ల రుణం అయితే తీసుకున్నారన్నమాట. సో తొందరలోనే దీనికి సంబంధించి పనులు అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఇందిరమ్మ మన ఇళ్ళకి సంబంధించి. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.